హరే కృష్ణ, అందరికీ స్వాగతం. త్వరలో జన్మాష్టమి రాబోతుంది. సో రాబోయేటువంటి ఈ జన్మాష్టమి మనకి ఎందుకు ప్రత్యేకం? అలానే ఈ జన్మాష్టమిలో ఎందుకు మనం జరుపుకుంటాం? జరుపుకుంటున్నటువంటి ఈ జన్మాష్టమిలో మన వంతు ఏమిటి సహకారం, మన వంతు సేవ ఏమిటి? అయితే ఇది కేవలం ఒక పండగ. మనకి జన్మాష్టమి ఏంటి? మనం ఈ జన్మాష్టమిని ఎలా తీసుకోవాలి? ఈ జన్మాష్టమిలో ద్వారా మనము ఏ విధంగా భక్తిలో పురోగమించవచ్చు అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ జన్మాష్టమి గురించి తెలుసుకోవడానికి మనము ముందుగా జన్మాష్టమి ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అంటే, కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకొని మనం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం దీన్ని. కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకొని. అయితే జన్మాష్టమి రోజు కృష్ణుడు ఆవిర్భవించాడు. సాక్షాత్తు భగవంతుడు ఆవిర్భవించారు. మామూలుగా జన్మాష్టమి రోజు మనం అందరం కూడా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. మనం అందరం కూడా ఉపవాసాలు ఉంటాం. లేదు అని అంటే అందరూ ఉపవాసాలు ఉండరు. భక్తుల వరకు మాత్రం గ్యారంటీగా ఉపవాసం ఉంటారు. లేదంటే జన్మాష్టమి రోజు మామూలుగా ప్రసాదాలు అవన్నీ కూడా టెంపుల్స్లో పెడతారు. సో మామూలుగా వెళ్ళే ఉపవాసం లేని వాళ్ళైతే టెంపుల్స్కి వెళ్ళి ప్రసాదాలు కూడా స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఎందుకు వస్తారు జన్మాష్టమికి టెంపుల్కి? ఎందుకు రావాలి జన్మాష్టమి రోజు టెంపుల్కి? జన్మాష్టమి రోజు చాలా గొప్పగా అలంకరణ చేస్తారు, అలంకరణ చూద్దాము అని వస్తారా? జన్మాష్టమి రోజు చాలా కార్యక్రమాలు జరుగుతాయి, ఆ కార్యక్రమాలన్నీ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, ఆనందించవచ్చు, మనసుకి ఆహ్లాదకరాన్ని ఇస్తుంది కాబట్టి చూద్దాము అని వస్తారా? లేదంటే జన్మాష్టమి రోజు ప్రసాదాలు పెడతారు కాబట్టి ప్రసాదాలు తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని వస్తారా జన్మాష్టమి రోజుకి? ఇవేనా అసలైన కారణాలు జన్మాష్టమి రోజు మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి, పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి? అది కాదు. అసలు కారణం కృష్ణుడు వస్తున్నారు. కృష్ణుడు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి జన్మాష్టమి మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఉదాహరణకి మన ఇంటికి ఒక ప్రధానమంత్రి వస్తున్నారు అని ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఎలా రియాక్ట్ అవుతాం? మనం ఏం చేస్తాం? రేపు మీ ఇంటికి భారతదేశ ప్రధానమంత్రి వస్తున్నారు, మనం ఎలా సిద్ధమవుతాం? ఆ పర్లేదులే, వస్తున్నారు, వస్తే రానియండి, రేపు వచ్చినప్పుడు చూద్దాంలే అని అంటారా? ఉం? లేదు ప్రభుజీ. చాలా బాగా సిద్ధమవుతామా? సిద్ధమవుతామా లేదా? ప్రధానమంత్రి రాబోతున్నారు అని అంటే ఇప్పుడు సిద్ధమవుతామా లేదా? సిద్ధం అవుతాం ప్రభుజీ. ఏం చేస్తాం సిద్ధం అవడం అంటే? ఇల్లు శుభ్రం చేస్తాం, ఇల్లు అలంకరిస్తాం, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాం, మంచిగా ప్రభుజీ. ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలని చేస్తాం. మరి ఒక ప్రధానమంత్రి, ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమంత్రి వస్తేనే ఇన్ని ఏర్పాట్లు చేస్తే, మరి శ్రీకృష్ణుడు వస్తున్నారు జన్మాష్టమి రోజు, సెప్టెంబర్ 4వ తారీఖు. ప్రభుజీ. మరి ఆ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలా సిద్ధంగా ఉండాలి మనం ఇప్పుడు? ఆ రోజుని సెలబ్రేట్ చేయడానికి ఇప్పుడు సిద్ధం అవ్వాలా లేదా? శ్రీకృష్ణుడు ఒక దేశానికి ప్రధానమంత్రి కాదు, ఈ విశ్వానికే పరమాత్మ. ఈ విశ్వానికే కాదు, కోట్లాది విశ్వాలకి మూల కారణం సాక్షాత్తు భగవంతుడు. జన్మాష్టమి అంటే కేవలం ఒక పండగ కాదు, స్వయంగా భగవంతుడు మన మధ్యకి ఆవిర్భవించినటువంటి రోజుని స్మరించుకోవడం కోసం చేసేటువంటి మహోత్సవం జన్మాష్టమి. శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవానుడు సృష్టిలోకి వస్తున్నారా?
ఎంత అద్భుతం! సృష్టిలోకి స్వయంగా భగవంతుడు కూడా వస్తారా? మరి అలాంటి భగవంతుడు సృష్టిలోకే వస్తే సృష్టిలో ఉన్నటువంటి మనము, భగవంతుడి ద్వారా సృష్టింపబడేటువంటి మనము బాధ్యత ఏమిటి? మనం ఏం చేయాలి? ఎందుకు వస్తున్నారు అసలు సృష్టిలోకి భగవంతుడు? మనమంటే సృష్టిలోకి కర్మబంధనాలను అనుభవించడం కోసం వస్తున్నాం. స్వయంగా భగవంతుడే ఈ సృష్టిలోకి రావాల్సినటువంటి అవసరం ఏంటి? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అవతరిస్తారు? కృష్ణుడు ఎందుకు అవతరిస్తారు? భగవద్గీతలో 2 శ్లోకాల్లో చెప్పబడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇంకొక శ్లోకంలో 4.8వ శ్లోకంలో కూడా చెప్పబడింది. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాల్లో భగవంతుడు ఎందుకు ఈ భూమి మీదకి అవతరిస్తారు అనేటువంటి దానికి 3 కారణాలు చెప్పారు. ఒకటి, భక్తులని రక్షించటం కోసం వస్తారు. అది ఆయన మెయిన్ కార్యక్రమం. మొట్టమొదటి కార్యక్రమం భక్తులని రక్షించటం కోసం వస్తారు. 2, దుష్టులని శిక్షించటానికి కూడా వస్తారు. దుష్టుల్ని శిక్షించడానికి భగవంతుడు ప్రత్యేకించి రావాల్సినటువంటి అవసరం లేదు. తన భక్తుల్ని తాను రక్షించుకోవడం కోసం వచ్చి, ఎలాగూ వచ్చాను కదా అని చెప్పేసి దుష్ట శిక్షణ కార్యక్రమం కూడా చేసేసి వెళ్ళిపోతారు. మరి రావడం వల్ల జరిగేటువంటిది ఏంటి? ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. ఇది భగవంతుడి యొక్క అవతారానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 కారణాలు. భక్తులని రక్షించడం, దుష్టులని శిక్షించడం, ధర్మాన్ని పునఃస్థాపించటం. మరి కృష్ణుడు స్వయంగా రావాల్సినటువంటి అవసరం ఉందా ఈ పనులన్నీ చేయడానికి? ఆయన తన శక్తుల ద్వారా ఈ ప్రపంచాన్ని నడిపించగలరు కదా. ఆయన తన విస్తారాల రూపం ద్వారా రక్షించగలడు కదా. దుష్టులను నాశనం చేయడం కోసం ఆయనకి స్వయంగా రావాల్సిన అవసరం ఏంటి? మరి ఎందుకు వస్తాడు? ఏ కృష్ణుడు రాకపోతే తను చెయ్యాలి అనుకున్నటువంటి పనులు తాను చేయలేరా? భక్తులను రక్షించలేరా? దుష్టులను శిక్షించలేరా? ధర్మాన్ని పునఃస్థాపించలేరా? తను రాకుండా తన భక్తుల మాధ్యమం ద్వారా కూడా చేయగలరు. అయినా సరే కృష్ణుడు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? కారణం ఉంది. కృష్ణుడు రావడానికి కారణం ఉంది. ఒకటి, భక్తులతో ప్రేమని, సంబంధాన్ని, అనురాగాన్ని ఆస్వాదించడం కోసం వస్తున్నారు. భక్తులతో తనకి మధ్య ఉన్నటువంటి పరస్పరమైనటువంటి భావాలను వ్యక్తం చేయడం కోసం కూడా భగవంతుడు వస్తున్నారు. కేవలం అసుర సంహారం కోసం మాత్రమే కృష్ణుడు రావటం లేదు. కృష్ణుడు మనందరికీ ప్రేమించడం ఎలా అనేటువంటి విషయాన్ని నేర్పడం కోసం వస్తున్నారు. మనందరం ఉన్నాం. మీరు, నేను ఈ క్లాసుల్లో జాయిన్ అవ్వకముందు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ మన మధ్య ఉన్నటువంటి అసలైనటువంటి ఏదో ఒక సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని మనకి ఈ శ్రీమద్ భాగవతం, భగవద్గీత ప్రవచనాల రూపంలో మనం అందరం కలవడం వల్ల ఒకళ్ళం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలవగలిగాం. ఈ భక్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఈ భక్తుల మధ్యలో ఉన్నటువంటి అనుబంధం భౌతికమైనటువంటి బంధాల మధ్యలో కూడా ఉండదు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటాం, ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తాం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు సేవలు చేస్తాం, ఒకళ్ళతో ఒకళ్ళు అన్ని రకాల సహాయ సహకారాలని అందించుకుంటాం. స్వయంగా భగవంతుడు గురించే మనం గనక తెలుసుకోగలిగితే, భగవంతుడితో మనకున్నటువంటి ఈ సంబంధాన్ని గనక పునఃస్థాపించుకోగలిగితే, భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఈ పరస్పరం భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఇంకా అద్భుతమైనటువంటిది. భౌతికమైనటువంటి బంధాల మధ్య భావ వ్యక్తీకరణ కంటే కూడా అద్భుతమైనటువంటి భావం. భౌతిక బంధాలు
సోదరుడు, సోదరి, తండ్రి, తల్లి, వీళ్ళని మనం ఇచ్చేటువంటి గౌరవం కంటే, లేదంటే ఇతర స్నేహితులు, వీళ్ళందరికీ మనం మనతోటి ఉన్నటువంటి బంధం కంటే ఒక భక్తుడితోటి మనకు ఉన్నటువంటి బంధం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి బంధం, భౌతిక స్థాయిలో ఉన్నటువంటి బంధం కాదు. ఇవన్నీ కూడా కృష్ణుడు మనకి చూపించడం కోసం అవతరిస్తున్నారు. అంతేకాదు, భగవంతుడు ఈ భూమి మీద అవతరించడం వలన మనందరికీ భగవంతుడికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. లేదు అనంటే ఆ పండగ ఎందుకు? భగవంతుడికి మనం సేవ చేసుకోలేనప్పుడు ఆ పండగ ఎందుకు? సో ఇన్ని కారణాలు ఉన్నాయి భగవంతుడు ఈ భూమి మీద అవతరించడానికి. మనమేమో ఇంతకాలం ఎలా అనుకుంటున్నాము, ఓకే ఇది ఒక జన్మాష్టమంట, ఆ రోజు టెంపుల్కి వెళ్దాం, ప్రసాదాలు పెడతారు, తిందాం, వద్దాం. అందులో మన భాగం ఏంటి? అందులో భగవంతుడి యొక్క అవతరణని ఉద్దేశించి మనం జరుపుకునేటువంటి పండుగలు మనం ఏం తెలుసుకోవాలి? ఏ విధంగా ఆ పండుగను సెలబ్రేట్ చేయడం వల్ల ఏ విధంగా మన ధర్మాన్ని మనం నెరవేర్చగలం? ఏ విధంగా మనము భక్తిలో పురోగమించగలం? ఏ విధంగా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోగలం? ఇవన్నీ మనము జనరల్గా ఆలోచించాం. జనరల్గా మనం ఏంటి, కేవలం ఒక పండుగని సెలబ్రేట్ చేయడం కోసం మాత్రమే మనం వెళ్తాం. అంతకుమించి మనం ఏం చేయం. ఆ పండుగ వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాన్ని కూడా మనం ఆలోచించాం. కానీ నిజానికి ఇలాంటి భగవంతుడు అవతరించినటువంటి సందర్భాలలో చేసుకునేటువంటి పండుగల వల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏంటో కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, భగవంతుడు దివ్యమైనటువంటి వాడు. భగవంతుడు అంటేనే సమస్త ఐశ్వర్యాలని సంపూర్ణంగా పొందినటువంటి వాడు భగవంతుడు. మనందరం అనుకోవచ్చు, సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా, సాధారణమైనటువంటి ఒక కుటుంబంలో భగవంతుడు అవతరించారు అని అంటే సాధారణమైనటువంటి వ్యక్తిగా భావిస్తాం. శ్రీకృష్ణుడు కూడా అలానే సాధారణమైనటువంటి ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చేశారు. పైగా వాళ్ళు కారాగారంలో ఉన్నప్పుడు వచ్చారు. ఏమిటి ఆ అద్భుతమైనటువంటి విషయం, ఏమిటి ఆ బాలుల్లో అనేటువంటిది మనం అందరం అనుకోవచ్చు. ఆయన భగవంతుడు. అందుకనే భగవంతుడికి సామాన్యమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి తేడా శ్రీకృష్ణ భగవానుడు పుట్టుకతోనే చూపించేశారు. జస్ట్ బోర్న్, పుట్టక ముందే చూపించేశారు. మథురలో ఒక అర్ధరాత్రి, ఊహించుకోండి, మథురా నగరం, ఆ రాజ్యంలో అధికారం ఉంది. ఆ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి కంసుడు. ఆ కంసుడు తన సోదరి అయినటువంటి దేవకి గర్భంలో కలిగేటువంటి ఒక పుత్రుడు కారణంగా మరణించబోతున్నాను అనేటువంటి విషయం తెలుసుకొని తన సోదరిని, సోదరి భర్తని, వసుదేవుణ్ణి కారాగారంలో బంధించడం అనేటువంటిది జరిగింది. తన సోదరి అయినటువంటి దేవకికి కలుగుతున్నటువంటి ప్రతి పుత్రుణ్ణి కూడా కంసుడు చంపేస్తూ ఉన్నాడు. అలా 6 పుత్రుల్ని చంపేశాడు. 7వ పుత్రుడుగా బలరాముడు దేవకీదేవి గర్భంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఈసారి బలరాముణ్ణి కూడా కంసుడు చంపేస్తాడు అని తెలుసుకున్నటువంటి దేవకి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుని రోహిణి గర్భంలోకి మార్చింది. ఆ విధంగా బలరాముణ్ణి ఏమీ చేయలేకపోతాడు కంసుడు. ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? మథురలో ఉన్నటువంటి కారాగారంలో ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? భగవంతుడు అవతరించటానికంటే ముందే చతుర్భుజ నారాయణ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవులకి దర్శనమిచ్చారు. తను ఆవిర్భవించబోతున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. నేను అవతరించిన తరువాత మీరు చెయ్యాల్సిన పని ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. నేను అవతరించిన వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి గోకులానికి తీసుకువెళ్ళండి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు వసుదేవుడికి తెలియచేశాడు. మనందరికీ ఆశ్చర్యం వేసి ఉండొచ్చు.
వసుదేవుడికి సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. దేవకీ మాతకి కూడా సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. వాళ్ళున్నది ఒక కారాగృహంలో. కారాగృహంలో కూడా బంధించవేయబడి ఉంది. ఓపెన్ చేసి లేవు, డోర్లు ఏమీ ఓపెన్ చేసి లేవు, లాక్ చేసి ఉంది. పైగా బయట సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. వసుదేవుడు ఉన్నటువంటి కారాగృహంలో నుంచి బయటికి రావాలంటే 7 గేట్లు 8 గేట్లు దాటుకొని బయటికి రావాలి. ప్రతి గేటు కూడా తాళాలతో బంధించబడి ఉంది. ప్రతి గేటు దగ్గర కూడా సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. భగవంతుడు చెప్తున్నారు, వసుదేవుడిని పుట్టగానే నన్ను తీసుకెళ్ళిపో బయటికి, నన్ను గోకులానికి తీసుకెళ్ళు అని అంటున్నారు. అది భగవంతుడి యొక్క శక్తి, సామర్థ్యం. భగవంతుడు ఇది చెయ్యాలి, ఇది కావాలి అనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. మధురలో ఆ రాత్రి చాలా భయంకరమైనటువంటి రాత్రి. ప్రళయం వచ్చినప్పుడు ఎలాంటి వర్షం అయితే కురుస్తుందో అలాంటి వర్షం కురుస్తుంది. మేఘావృతమై ఉంది ఆకాశం మొత్తం. చంద్రుడు కనిపించట్లా, నక్షత్రాలు కనిపించట్లా, చీకటిగా ఉంది. ఎదుటున్న మనిషి కూడా కనిపించట్లేదు. నిరంకుశుడైనటువంటి కంసుడు తన సొంత చెల్లెలైనటువంటి దేవకిని, ఆమె భర్తని చెరసాలలో బంధించి ఉన్నటువంటి సమయం అది. ఒక తండ్రి తన బిడ్డని రక్షించలేని పరిస్థితి. ఒక తల్లి తన బిడ్డని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఒక క్రూరుడైనటువంటి కంసుడి పాలనలో ఉన్నటువంటి చీకట్లో ఉన్నటువంటి ఆ మధుర రాజ్యం, మధుర మొత్తం కూడా భయంతో మునిగిపోయి ఉంది. అలాంటి సమయంలో, ఆ అర్ధరాత్రి, ఆ చీకటి సమయంలో చెరసాలలో సర్వలోకాలకి వెలుగైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించారు. చూడడానికి ఆయన సాధారణ శిశువులా ఉన్నారేమో అనుకోవచ్చు. సాధారణ శిశువులా లేనేలేరు. 4 చేతులతో, శంఖం, చక్రం, గద, పద్మాలతో విష్ణుమూర్తి రూపంలో దర్శనమిచ్చారు. దేవకి వసుదేవులు వెంటనే అర్థం చేసుకున్నారు, ఇతడు సామాన్యమైనటువంటి శిశువు కాదు, సాక్షాత్తు భగవానుడు మన ముందే ప్రత్యక్షమయ్యాడు అని తెలుసుకోగలిగారు. భగవంతుడి యొక్క ఉపదేశాలు విన్నటువంటి వసుదేవుడు పుట్టగానే ఆయన యొక్క సంకెళ్ళు ఆటోమేటిక్గా తెగిపోయాయి. అక్కడ కారాగారంలో ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా ఆటోమేటిక్గా తెరుచుకుపోయాయి. కాపలా కాస్తున్న సైనికులందరూ కూడా మూర్ఛతో పడిపోయారు. ఇది భగవంతుడి యొక్క సంకల్పం. భగవంతుడు బయటికి వెళ్ళాలనుకున్నారు, దాన్ని ఎవరూ ఆపలేరు. వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని యమునని దాటి గోకులానికి వెళ్ళాలి. వసుదేవుడు కృష్ణుని ఒక బుట్టలో పెట్టుకున్నాడు. బయట భయంకరమైనటువంటి వర్షం, యమున కూడా ఉప్పొంగుతుంది. ఒకవైపు చిన్న బిడ్డ, మరోవైపు ప్రమాదకరమైనటువంటి నది, పైగా చీకటిగా ఉంది వాతావరణం. దిక్కులు కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ వసుదేవుడు మాత్రం భయపడలేదు, ఆగలేదు. ఎందుకు? ఆయన చేతిలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అదేంటండి, కృష్ణుడు చాలా చిన్న బాలుడు కదా, అప్పుడే కదా పుట్టింది. ఆయన వసుదేవుని రక్షిస్తాడా, లేకపోతే వసుదేవుడు ఆయన్ని రక్షించాలా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవేళ మన చేతిలో మన బిడ్డ ఉంటే మనం మన బిడ్డని రక్షించాలా, మన బిడ్డ మనల్ని రక్షిస్తాడా? భగవంతుడు కదా ప్రభుజీ, అందుకనే వసుదేవుడికి కృష్ణుడు రక్షిస్తాడనే ఆ భయం. అందుకనే వసుదేవుడికి భయం లేదు. Yes. అందుకనే వసుదేవుడు చీకటిని కూడా చీల్చుకొని కారాగార గృహం నుంచి బయటికి వచ్చి యమునని దాటేటువంటి ప్రయత్నం చేశారు. మన జీవితంలో కూడా ఎన్నో యమునలు వస్తాయి. అంటే సమస్యలు, బాధ్యతలు,
కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ మన జీవితంలో ఎదురయ్యేటువంటి నదులు, యమునలు. మనమందరం ఏమనుకుంటాం? ముందు నా సమస్యలన్నింటినీ నేను పరిష్కరించుకోవాలి, ఆ తర్వాత నేను కృష్ణుడి పాదాల దగ్గరకు వస్తాను, కృష్ణుడి చేతిలో తీసుకుంటాను అని మనం అనుకుంటాం. కానీ వసుదేవుడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు సేవ ముఖ్యము అని అనుకున్నాడు. కానీ ఈ వసుదేవుడి యొక్క ఈ సందర్భం నుంచి మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మొదట కృష్ణుడిని పట్టుకోండి, సమస్యలు ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. వసుదేవుడు అదే చేశాడు. తనకున్న సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకుని నేను వచ్చి కృష్ణుడిని తీసుకువెళ్తాను అని అల్లా. కృష్ణుడిని తీసుకుని వెళ్ళాడు, సమస్యలు ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయాయి. మన చేతిలో కృష్ణుడు ఉంటే, మనము కృష్ణుడు గనక శరణాగతులమైతే, మన ముందున్నటువంటి యమున ఎంత పెద్దదైనా మనం దాటగలం. స్వయంగా యమునే వసుదేవుడికి దారి ఇస్తుంది. ఎందుకు? చేతిలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు గోకులానికి చేరుకున్నారు. గోకులం నుంచి వసుదేవుడు వాళ్ళ యొక్క బిడ్డని తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. కూతురుని, నంద యశోదల యొక్క కూతురు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఆమె ఎవరో కాదు, యోగమాయ. కంసుడు దేవకి యొక్క పుత్రుడు యొక్క చేతిలో మరణం ఉంది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ, ఇప్పుడు పుట్టింది కూతురు అనేటువంటి విషయం తెలిసినా కానీ, కూతురైనా కొడుకైనా సంబంధం లేదు, దేవకి గర్భంలో నుంచి ఎవరు పుడితే వాళ్ళని చంపేయడమే కంసుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది చాలా ఘోరమైనటువంటి అపరాధం కంసుడు చేస్తున్నటువంటిది. కంసుడికి తెలుసు తను మరణించబోయేది ఒక పుత్రుడు చేతిలో అని. అయినా సరే పుత్రికనైనా సరే ఛాన్స్ తీసుకోవాలి అని అనుకోలేదు. పొరపాటున ఆ పుత్రికే నిజంగా కృష్ణుడైపోయి పుత్రికతోనే మరణం ఉంటుందేమో, ఎందుకంటే దేవకి గర్భంలో జన్మించింది కాబట్టి అని భయపడి ఆ పుత్రికను కూడా చంపాలి అనుకున్నాడు. ఆ పుత్రిక ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళింది. దుర్గాదేవి రూపంలో కనిపించింది. ఒక్కసారిగా కనిపించి కంసుడికి వార్నింగ్ ఇచ్చింది. నిన్ను చంపబోయేవాడు ఆల్రెడీ జన్మించి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అనేటువంటిది సందేశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కృష్ణుడు ఇప్పుడు గోకులంలో ఉన్నాడు. కృష్ణుడు పుట్టుకతోనే తన శక్తి సామర్థ్యాలన్నింటినీ చూపించేశాడు. పుట్టుకతోనే. ఎందుకు అలా చేయగలిగాడు? కృష్ణుడు స్వయంగా దేవాది దేవుడు కాబట్టి చేయగలిగాడు. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక సామాన్యమైనటువంటి గోపబాలుడుగా వృందావనంలో ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనం కృష్ణుడి మహిమ గురించి ఆలోచిస్తే ఆయన ఈ విశ్వాన్నే సృష్టించగలడు. కోట్లాది బ్రహ్మాండాలకి ఆయనే మూలం, దేవతలందరికీ కూడా మూలం. అయినా అదే కృష్ణుడు బృందావనంలో ఏం చేస్తున్నారు? గోపబాలులతో ఆడుకుంటున్నారు, గోవులని మేపుతున్నారు, వెన్నని దొంగిలిస్తున్నారు, యశోదమ్మ దగ్గర తిట్లు తింటున్నారు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నారు. అదేంటి కృష్ణుడు ఇలా ఉన్నారు? ఇది కృష్ణుడి బలహీనత? ఇది కృష్ణుడి కాదు బలహీనత? ప్రభుజీ. ఒక కాదు దేవాది ప్రభుజీ. దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వృందావనంలో ఒక సామాన్యమైనటువంటి గోపబాలుడుగా ఉండడం కృష్ణుడి యొక్క బలహీనత? కాదు ప్రభుజీ, అతను ఆచరించి చూపిస్తున్నాడు ప్రభుజీ. మాతాజీ మీరు మ్యూట్లో ఉండండి. కాదు ప్రభుజీ. ఇది కృష్ణుడి బలహీనత కాదు, ఇది కృష్ణుడి యొక్క అత్యున్నతమైనటువంటి మహిమ. ఎందుకు? అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి భగవంతుడు భక్తుల యొక్క ప్రేమకు తనను తాను సమర్పించుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం. అంత మహిమ కలిగి ఉండి కూడా తన భక్తులు గనక ప్రేమిస్తే, తన భక్తులు తనని ఆశ్రయిస్తే, అలాంటి భక్తుల కోసం తనని తానే సమర్పించుకుంటారు.
బృందావన లీలలు మొత్తం మనం చర్చించట్లేదు. అలాంటి బృందావనంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎంతో మంది అసురుల్ని సంహరించేశారు. పుట్టినప్పటి నుంచే, నెలల బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఆయన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం అనేటువంటిది మనకు తెలుసు. మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం మొత్తం చదువుకున్నాం. ఒక్కొక్క కథలో ఒక్కొక్క రాక్షసుని ఏ విధంగా చంపేశారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. బృందావనంలో తాను చేసినటువంటి లీలలు అన్నిట్లో ఒక అద్భుతమైనటువంటి లీల ఉంది. ఏంటిది? దామోదర లీల. ఇందులో యశోదామాత కృష్ణుణ్ణి కట్టాలి అని చెప్పేటువంటి కథ. యశోదామాత కృష్ణుని కట్టేయాలి అనేటువంటి ప్రయత్నం చేసింది. తను ఒక తాడు తీసుకొచ్చింది, కృష్ణుడి చుట్టూ తాడు పెట్టేసింది. కానీ తాడు మాత్రం 2 అంగుళాలు తక్కువైంది. ఇంకొన్ని తాళ్ళు తీసుకొచ్చింది, అయినా సరిపోలేదు, 2 అంగుళాలు తక్కువైపోయింది. అదేంటండి, ఇందాకటి తాడుకి 2 అంగుళాలు తక్కువైతే 2 అంగుళాల కంటే పెద్ద తాడే కదా తీసుకొచ్చింది, మళ్ళీ ఈ తాడు కూడా కడితే 2 అంగుళాలే ఎందుకు తక్కువైంది? ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి తాళ్లతో కట్టేయటం సాధ్యం కాదు. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా, అన్ని తాళ్ళు కలిపి శ్రీకృష్ణుని బంధించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆ తాళ్ళు 2 అంగుళాల పొడవు తక్కువైపోతుంది. తాళ్లతో కడితే బంధింపబడేటువంటి వాడు కాదు శ్రీకృష్ణుడు. అనంతుడైనటువంటి కృష్ణుణ్ణి ఎవరు బంధించగలరు? కానీ చివరికి యశోదామాత అలసిపోయింది. ఆమె నుదుటి మీద చెమట. తల్లి ప్రేమను చూసినటువంటి శ్రీకృష్ణుడు తనను తాను కట్టించుకున్నాడు తప్ప యశోదామాత మాత్రం కట్టలేకపోయింది. అంటే కృష్ణుడిని మనము ధనంతో కొనలేము, జ్ఞానంతో బంధించలేము, అధికారంతో నియంత్రించలేము. కానీ కృష్ణుని ప్రేమతో మాత్రం ప్రేమతోటి ఆకర్షించవచ్చు. కృష్ణుని ప్రేమతో మాత్రం ఆకర్షించవచ్చు. ఓకే, యశోదామాతకి కృష్ణుడు లొంగిపోయారా? యశోదామాత కృష్ణుని బంధించి సక్సెస్ సాధించిందా, విజయం సాధించిందా? లేదు ప్రభుజీ. కేవలం కృష్ణుడు తనకు తాను కట్టించుకోవాలి అని అనుకున్నారు కాబట్టి యశోదామాత కట్టగలిగింది. ఎందుకు కృష్ణుడు అలా అనుకున్నారు? ఆమె ప్రేమకి భక్తికి లొంగిపోయాడు. యశోదామాత యొక్క ప్రేమ భక్తి కారణంగా కృష్ణుడు తనకు తానే లొంగిపోయాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శ్రీకృష్ణుడి నుంచి మనకి కావాలా, మన నుంచి శ్రీకృష్ణుడికి కావాలా? కృష్ణుడికి మన నుంచి ఏం కావాలని ఆయన స్వయంగా ఈ భూమి మీద అవతరించారు? కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు నాకేం కావాలి అని. పుష్పం ఫలంతోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్య ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనాం. ఏం కావాలి కృష్ణుడికి? పత్రం, పుష్పం, భక్తితో ప్రేమతో సమర్పరిస్తే నేను స్వీకరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే కృష్ణుడు ఏమంటున్నారు? భక్తితో ఒక ఆకు ఇవ్వండి, భక్తితో ఒక పుష్పం ఇవ్వండి, భక్తితో ఒక పండు ఇవ్వండి, భక్తితో కొంచెం నీరు ఇవ్వండి, నేను స్వీకరిస్తాను అని అంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? కృష్ణుడి దగ్గర ఆకులు లేవా? లేదంటే కృష్ణుడికి ఆకులు అవసరమా? కృష్ణుడికి పూలు అవసరమా? కృష్ణుడికి మనం పెట్టేటువంటి ప్రసాదం అవసరమా? కృష్ణుడికి మనం ఇచ్చే డబ్బు అవసరమా? ఇవన్నీ కృష్ణుడివే, అవునా కదా? ఇవన్నీ కృష్ణుడివే, సమస్త విశ్వం కృష్ణుడిదే. మనం ఇచ్చేది ఏంది కృష్ణుడికి? గంగలో స్నానం చేస్తూ గంగలో నీళ్లు తీసి గంగకే వదిలినట్టు మనం ఏదో ఇస్తున్నాము అని మనం భావిస్తాం. కానీ నిజానికి ఇదంతా మనదా? కృష్ణుడిదే, అన్నీ కృష్ణుడివే. ఆయన ఎందుకు మరి మనల్ నుంచి అడుగుతున్నారు? పత్రం ఇవ్వండి, పుష్పం ఇవ్వండి, ఫలం ఇవ్వండి, తోయం ఇవ్వండి అని మనల్ని ఎందుకు అడుగుతున్నారు కృష్ణుడు?
మంగతాయారి మాతాజీ మీరు మ్యూట్లో ఉండండి, మీ బ్యాక్గ్రౌండ్లో నుంచి నాయిస్ వస్తుంది. ఓకే, అన్నీ కృష్ణుడివే. అయితే కృష్ణుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం నాకు భక్తితో ప్రేమతో సమర్పించండి అని ఆయన అడుగుతున్నారు. ఆయనది ఆయన మనల్ని అడగడం ఏంది? ఆయన తీసుకోవచ్చుగా. మీరు అడుగుతారా మీది మీరు ఇంకొకళ్ళని ఎవరు నాకు ఇవ్వరా అని? ప్రేమతో ఇవ్వండి, భక్తితో ఇవ్వండి, నాదే మీ దగ్గర తీసుకొని మీరు నాకు ఇవ్వండి అని అడుగుతారా మీరు? అంటే ఏదో కారణం ఉంది, మనం ఏదో కారణం ఉంది. కృష్ణుడు ఏదో చెప్పాలనుకుంటున్నారు, కృష్ణుడు ఏదో చెయ్యాలనుకుంటున్నారు. మన వస్తువులు ఆయనకు అవసరం లేదు. ఆయన కోరుకుంటున్నది ఏమిటి అని అంటే ఆయనకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని మనకిస్తున్నారు. నాకు సేవ చెయ్యి, నా నుంచి తీసుకొని నాకే ఇచ్చి నాకు సేవ చెయ్యి అని అంటున్నారు. కృష్ణుని మనలందరినీ కూడా తన సేవలో భాగస్వాముల్ని చేయాలి అని అనుకుంటున్నారు. అందుకనే ఆయన వస్తున్నారు, అందుకనే ఆయన వచ్చి మనల్ని రక్షిస్తున్నారు, అందుకనే ఆయన వచ్చి మనతో ఉన్నటువంటి సంబంధంలో ఏదో ఒక బంధంలో తన యొక్క భావాలని వ్యక్తీకరిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనల్ని భగవంతుడి పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు, భక్తిలో పురోగమించేలా చేస్తున్నారు, తన ధామానికి తీసుకువెళ్తున్నారు. ఆ సేవలో భాగస్వాములు అవ్వాలి మనం, అవునా కదా? ఒకవేళ అవ్వకపోతే భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనము పట్టించుకున్నట్టు. అందుకని భగవంతుడు స్వయంగా అవతరించి తానే చెప్తున్నారు, ఈ సృష్టిలో ఉన్నటువంటిది అంతా నాదే, అన్నిటికీ నేనే ప్రభువుని, నేనే మూలము అనేటువంటి విషయాన్ని చెప్తా. సమస్త జగత్తుకి నేనే మూలమని చెప్పి ఈ జగత్తు నుంచి నాకు కనీసం ఒక పుష్పం ఇవ్వండి, ఒక ఫలం ఇవ్వండి, ఒక పత్రం ఇవ్వండి అని అడుగుతున్నారు మనల్ని. కారణం అలా మనం ఇవ్వడం వల్ల మనకి భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగి మనం భగవంతుడి భక్తులమైతే అప్పుడు భగవంతుడు మనకి అత్యుత్తమమైనటువంటి లాభాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు. జనరల్గా భౌతికంగా చూస్తే మనందరికీ కూడా సాధారణంగా ఎవరైనా ఏదన్నా అడిగారు అని అంటే వాళ్ళు మన నుంచి ఏదో ఆశిస్తున్నారు, మనం ఇచ్చిన దాన్ని తీసుకుని వాళ్ళు ఏదో ఐశ్వర్యవంతులు అయిపోతారు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, కాబట్టి మనం ఎవరికి ఏమీ ఇవ్వకూడదు. ఇలా ఉంటాం మనం భౌతికంగా చూస్తే. కానీ మీరు కృష్ణుడికి ఏదైనా ఇంత చిన్న సహాయం, సహకారం, సేవ చేస్తే అది అంతకి 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు అయి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సుధాముడి యొక్క సేవ ఎంత సేవ అండి! కటిక దారిద్ర్యంలో ఉన్నటువంటి సుధాముడు తన మిత్రుడైనటువంటి కృష్ణుణ్ణి చూడాలి అని అనుకున్నారు, తన మిత్రుడైనటువంటి కృష్ణుడికి సేవ చేయాలి అని అనుకున్నారు, కృష్ణుడిని కలవాలి అనుకున్నారు, కృష్ణుని ఆలింగనం చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ అప్పుడు కృష్ణుడు ద్వారకకి ఒక గొప్ప రాజు, అలాంటి రాజు దగ్గరికి ఒక సామాన్యమైనటువంటి ఒక బ్రాహ్మణుడు, సుధామ బ్రాహ్మణుడు వెళ్తే పలకరిస్తాడో లేదో, దగ్గరికి తీసుకుంటాడో లేదో, గుర్తిస్తాడో లేదో. ద్రుపదుడి దగ్గరికి ద్రోణాచార్యుడు వెళ్ళినప్పుడు ద్రుపదుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరు కూడా మిత్రులే చిన్నప్పుడు. అవమానపరిచాడు ప్రభు. అవమానపరిచారు. నీలాంటి ఒక వ్యక్తి నాకు మిత్రుడు, నీలాంటి వాడు నాకు మిత్రుడు అని చెప్పుకుంటే నా స్థాయి తగ్గిపోతుంది, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు భిక్షగాడి స్థితిలో ఉన్నావు అని అంటాడు. మరి సుధాముడి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సుధాముడు ద్రుపదుడు లాంటి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఏం లేడు. సుధాముడు ద్రోణాచార్యుడి కంటే నీచమైన స్థితిలో ఉన్నాడు ఐశ్వర్యం విషయంలో. కనీసంగా కట్టుకోవడానికి సరైన బట్టలన్నా ఉన్నాయి ద్రోణాచార్యుడికి, కానీ సుధాముడికి కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. తనకున్నటువంటి కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలకి సరైనటువంటి పోషణ కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు సుధాముడు. కడుపు నిండా అన్నం పెట్టలేడు సుధాముడు తన పిల్లలకి, తన భార్యకి. అలాంటి స్థితిలో తనకు ఒక కోరిక కలిగింది, నేను కృష్ణుని కలవాలి, కృష్ణుని చూడాలి. ఎందుకు? కృష్ణుడి దగ్గర నుంచి ఐశ్వర్యం తెచ్చుకుందాము అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడా సుధాముడు? నాకు లేనిది నేను కృష్ణుని అడిగి తెచ్చుకోవాలి అని అనుకుని వెళ్ళాడా కృష్ణుడు? కాదు ప్రభు. లేదు ప్రభు. లేదు.
ఎందుకు తన మీద వెళ్ళాడు? భక్తితో కృష్ణుడి మీద చూడాలని. ప్రేమతో వెళ్ళాడు. కృష్ణుడి పట్ల భక్తితో వెళ్ళాడు. సరే ఎలాగో వెళ్తున్నాను, ఉట్టి చేతులతో ఎలా వెళ్ళను? ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు, ఆయనకి నేను ఇవ్వగలిగింది ఏం లేదు, నేను ముష్టివాడి పరిస్థితుల్లో ఉన్నాను, అయినా సరే వెళ్తూ వెళ్తూ నేను ఏదో ఒకటి ఇవ్వాలి కృష్ణుడికి అని అనుకున్నాడు. ఇంట్లో వెతికితే ఒక్క బియ్యం గింజ కూడా లేదు. ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి ఒక పిరిగడ అటుకులు దొరికితే ఆ అటుకుల్ని తీసుకొచ్చి తన భార్య మూట కట్టి సుధాముడికి ఇస్తే ఆ అటుకుల్ని తీసుకుని వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. ప్రేమతో, భక్తితో. ఎప్పుడైతే ఆ అటుకుల్ని స్వీకరించాడో శ్రీకృష్ణ భగవానుడు, సుధాముణ్ణి ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకుని సుధాముడికి సేవ చేయడం జరిగింది. కృష్ణుడు కూర్చోబెట్టి కాళ్ళు గడిగారు, తన సింహాసనం మీద కూర్చోబెట్టారు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. తన పట్ల భక్తిని, ప్రేమని ప్రదర్శించినటువంటి వ్యక్తికి ఎలాంటి స్పందన ఇస్తారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది సుధాముడు కృష్ణుడి మధ్య జరిగినటువంటి సంవాదంలోనే మనకి అర్థమైపోతుంది. అంత చిన్న సేవ చేసినటువంటి సుధాముడికి కృష్ణుడు ఇచ్చినటువంటి వరం సమస్త ఐశ్వర్యాలు ఇచ్చేశారు సుధాముడికి. తిరిగి ఇంటికి వెళ్ళి చూసుకుంటే అక్కడ పూరి గుడిసె ఉండేది. పూరి గుడిసె స్థానంలో ఒక రాజమహల్ ఉంది. చినిగిపోయిన బట్టలు కట్టుకున్నటువంటి తన పిల్లలు, భార్యని చూద్దామని అనుకుంటే వాళ్ళందరూ కూడా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. ఎక్కడ ఒక బియ్యం గింజ కూడా దొరకనటువంటి తన ఇంట్లో రాసులు రాసులుగా ధాన్యం పడి ఉంది. వజ్రాలు, వైడూర్యాలు, నగలు అన్నీ పడి ఉన్నాయి. ఎంత గొప్ప రిటర్న్ ఇచ్చారు. ఎన్నో వంతండి సుధాముడు కృష్ణుడికి ఇచ్చినటువంటి అటుకులు, సుధాముడు కృష్ణుడి నుంచి పొందినటువంటి దాంట్లో ఎన్నో వంతు. పోల్చలేం, వాళ్ళు కూడా కాదు ప్రభుజీ. పోల్చలేం. ఆ ఇద్దరికి మధ్య పోల్చలేం. అంత బెనిఫిట్ ఇచ్చారు. అంతేకాదు, ఒక పళ్ళు అమ్ముకునేటువంటి ఒక స్త్రీ ఇంట్లో యశోదామాత లేనప్పుడు శ్రీకృష్ణుడి యొక్క గృహానికి వచ్చి పళ్ళు అమ్మే ప్రయత్నం చేసినప్పుడు శ్రీకృష్ణుడు నాకు ఇవ్వు పండు అని అంటాడు. కృష్ణుడిని చూసినటువంటి ఆమె జనరల్గా ఆమె పళ్ళు డబ్బులు ఇస్తేనో ధాన్యం ఇస్తేనో ఇస్తుంది. కానీ కృష్ణుడు చూసినటువంటి ఆమె డబ్బులు తీసుకోకుండా, ధాన్యం తీసుకోకుండా తనకు ఆ పండు ఇవ్వాలి అని కోరుకుంది. వాత్సల్య భావం వచ్చేసింది ఆమె మనసులోంచి. ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఈ బాలుడు, ఆహా ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా ఆయన నాకు చిట్టి చేతులతోటి నాకు పండు ఇవ్వు అని అడుగుతున్నారు అని తను ఇవ్వాలి అని అనుకుంది. అయితే సహజంగా నేను ఏదైనా సరే డబ్బులు తీసుకోను, ధాన్యం తీసుకుని ఇస్తాను, నువ్వు కూడా ఏదో ఒకటి తీసురా ఫార్మాలిటీ కోసం అంటే, కృష్ణుడు ఇంట్లోకి వెళ్ళి చేత్తో పిరికిడి ధాన్యాన్ని పట్టుకొని తప్పటడుగులు వేసుకుంటూ బయటకు వస్తుంటే తన చేతిలో ఉన్న ధాన్యం మొత్తం అటు ఇటు పడిపోతూ ఉంది. మిగిలినటువంటి ఆ 2 ధాన్యం గింజలో 3 ధాన్యం గింజలో తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టాడు. ఆ 2 ధాన్యం గింజల కోసం ఆమె ఇస్తుందా పళ్ళు? ఇవ్వదు. కృష్ణుడికి ఇవ్వాలి అని అనుకుంది కాబట్టి ఆమె ఇస్తుంది. కృష్ణుడి పట్ల ప్రేమతో ఆమె ఇస్తుంది, అభిమానంతో ఆమె ఇస్తుంది, భక్తితో ఆమె ఇస్తుంది. సో ఆమె ఒక పండు ఇవ్వాల, తన బుట్టలో ఉన్న పళ్ళన్నీ ఇచ్చేసింది కృష్ణుడి మీద ప్రేమతో. బుట్ట ఖాళీ, బుట్ట నెత్తిన పెట్టుకొని, ఖాళీ బుట్ట నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంది. ఇంటికి వెళ్ళి బుట్ట దించితే ఏమున్నాయండి బుట్టలో? వజ్రాలు వజ్రాలు వైడూర్యాలు, ఆ, నాగలు. Yes, ప్రభు. మీరు ఏమేమి కావాలని కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నాయి ఆ బుట్టలో. వడ్రాణాలు కూడా ఉన్నాయి. ఓకే, తాను అవన్నీ ఆశించి ఏమీ చేయలేదు. కృష్ణుడు ఆ విధంగా ప్రతిస్పందిస్తారు, ఆ విధంగా స్పందిస్తారు. సో కృష్ణుడికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రేమతో, భక్తితో సేవ. అయితే రేపు సెప్టెంబర్ 4వ తారీఖున జన్మాష్టమి రాబోతుంది. అంటే కృష్ణుడు ఆవిర్భవించబోతున్నారు.
మరి ఈ సందర్భాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఎందుకు అసలు మనకి ఈ సందర్భం ఒక ప్రత్యేకం? ఎందుకు? ఇంతకు ముందు జన్మాష్టమిలు వచ్చాయి, కానీ ఈ సందర్భం ఎందుకు ప్రత్యేకమైనటువంటి సందర్భము అంటే, మేము హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఒక గొప్పగా జన్మాష్టమిని సెలబ్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇస్కాన్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ తరపున. ఇంతకుముందు 1-2 సంవత్సరాల నుంచి కూడా మేము సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ మేము సెలబ్రేషన్లో మహా అయితే ఒక 900 నుంచి 1000 మంది వచ్చారు. కానీ ఈసారి 5 నుంచి 7,000 మంది రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. హరి బోల్ ప్రభు, హరి బోల్. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. సాధారణమైనటువంటి ప్రజలు వస్తారు, భక్తులు వస్తారు, ఆ కుటుంబ సభ్యులు వస్తారు, పిల్లలు వస్తారు. అందరూ కృష్ణుని దర్శనం చేసుకోవడం కోసం, అందరూ రావాలి అనేటువంటి ఆశతో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, 5 నుంచి 7,000 మంది. వాళ్ళలో కొంతమంది ఇప్పటికే భక్తులు, కొంతమంది మొదటిసారి ఇస్కాన్కి వస్తున్నారు, కొంతమంది వాళ్ళ స్నేహితుల వల్ల ఇస్కాన్కి వస్తున్నారు, కొంతమంది వాళ్ళ పిల్లల కోసం వస్తున్నారు, కొంతమంది కేవలం ప్రసాదం కోసం వస్తున్నారు, కొంతమంది ఎలా సెలబ్రేట్ చేస్తారో చూద్దాము అనేటువంటి ఉత్సాహం, కుతూహలతో చూద్దాం ఎలా ఉంటుందో అని వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనకి తెలియదు, కానీ వాళ్ళందరూ శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజున దర్శనం చేసుకోవడానికి మాత్రం వస్తున్నారు. మరి ఆ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఒక కృష్ణుడి సేవకుడిలా, ఒక కృష్ణుడి భక్తుడిలా. ఈ వచ్చేటువంటి ఈ 5,000 మందిలో ఏ ఒక్కరి జీవితమైనా ఈ జన్మాష్టమి ద్వారా మార్చగలిగితే మారుతుందా? మారుతుందో లేదో మనకు తెలియదు, కానీ మన ప్రయత్నం మార్చాలి. అంటే మనం కేవలం ఈ జన్మాష్టమిని ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండుగ లాగా మాత్రమే ఆర్గనైజ్ చేయట్లేదు. వేలాది మంది జీవితాల్లో కృష్ణుణ్ణి ప్రవేశింపచేయడం కోసం మనం ద్వారాన్ని తెరుస్తున్నాం. ఇది ఒక గొప్ప అవకాశం. కృష్ణుణ్ణి వాళ్ళ జీవితంలో పరిచయం చేయబోతున్నాం, వాళ్ళ జీవితంలోకి కృష్ణుని తీసుకురాబోతున్నాం, వాళ్ళ హృదయంలోకి కృష్ణుని తీసుకురాబోతున్నాం. అందుకు ఈ జన్మాష్టమి ఒక కారణం. జన్మాష్టమి ద్వారా వాళ్ళ జీవితంలోకి కృష్ణుడు ఎంటర్ అవడానికి అవసరమైనటువంటి ద్వారాలను తెరిచేటువంటి ఒక అవకాశం. అందుకని ఈ జన్మాష్టమి చాలా ప్రత్యేకం. ఈ జన్మాష్టమి ద్వారా మనం ఎంతోమంది వ్యక్తులని, ఎంతోమంది కర్ములులాగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ జన్మాష్టమికి ప్రత్యేకత. అందుకు మనందరం కూడా సహకరించాలి, మనం అందరం కూడా సేవ చేయాలి. మనం అందరం అనుకోవచ్చు, నేను ఎక్కడో ఉన్నాను, నేనేం చేయగలను, నేను రాలేను, నన్ను వచ్చి సేవ చేయమంటారు, నేను ఎలా రాగలను అని మనం అనుకోవచ్చు. లేదు అంటే నాకు సేవ చేసేటువంటి స్థితి లేదు, సేవ చేసేటువంటి స్తోమత లేదు అని అనుకోవచ్చు, శక్తి లేదు, సామర్థ్యం లేదు అని అనుకోవచ్చు. రామసేతు నిర్మాణంలో ఉడత చేసినటువంటి సహాయం, శ్రీరాముడు సముద్రం మీద వంతెనను నిర్మించాలి అని అనుకున్నారు, వానరులు పెద్ద పెద్ద రాళ్లను తీసుకొస్తున్నారు, కానీ ఒక చిన్న ఉడత తన శక్తికి తగ్గట్లు తను ఏం చేయగలదో అది చేసింది. ఇసుకను తీసుకొచ్చింది, అది ఇసుకలో దొర్లితే తన శరీరానికి అంటుకున్నటువంటి ఇసుకను వంతెన దగ్గర తీసుకెళ్ళి అక్కడ వదిలేసేది. తను చేసినటువంటి సేవను చూసి ఓనర్లందరూ నవ్వచ్చు, ఇదేమి సేవ ఇలా దొర్లుతుంది, ఆ దొర్లడం వల్ల తన ఒంటికి అంటుకున్నటువంటి ఇసుకను తీసుకెళ్ళి రామసేతు దగ్గరికి తీసుకువెళ్తుంది అని అనుకోవచ్చు. ఓనర్లు నవ్వితే నవ్వగాక, కానీ ఉడత మాత్రం తను చేసేటువంటి సేవను ఆపలేదు. మరి శ్రీరాముడు ఆమె సేవని గమనించలేదా? ఉడత చేసినటువంటి సేవని శ్రీరాముడు ప్రేమతో స్వీకరించారు. అంటే కృష్ణుడు మన సేవ యొక్క పరిమాణాన్ని చూడరు, మన హృదయంలో ఉన్నటువంటి భక్తిని చూస్తాడు.
అందుకనే మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు, ఎంత సాధ్యమైతే అంత మనం కూడా సేవ చేయాలి. సేవ డబ్బు రూపంలో చేయొచ్చు, సేవ ఒక వాలంటీర్ రూపంలో చేయొచ్చు, సేవ మనకు తెలిసినటువంటి 10 కుటుంబాలని అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి కృష్ణుడి యొక్క కృపను కలిగించడం ద్వారా కూడా చేయొచ్చు, సేవ ప్రసాదం వితరణ చేయడం ద్వారా కూడా చేయొచ్చు, సేవ ఈ యొక్క అరేంజ్మెంట్లు చేయడానికి అయినటువంటి ఖర్చులకి మనవంతుగా మనం ఎంతో కొంత సహాయ సహకారాలు కూడా చేయవచ్చు. లేదు అంటే అక్కడ జరుగుతున్నటువంటి డెకరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెకరేషన్స్ ఎలా చేయాలి అనేటువంటి దానికి మన సలహా అయినా ఇవ్వచ్చు, మన తెలివితేటలను ఉపయోగించవచ్చు, మన శక్తిని ఉపయోగించవచ్చు, మన సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు, ఎలా అయినా సేవ చేయవచ్చు. సేవ ఎలా చేసినా సేవ సేవే. ఆ సేవని స్వయంగా భగవంతుడు స్వీకరిస్తారు. ఎప్పుడు? మనం ప్రేమతో చేస్తాం కాబట్టి. ఎవరు ఏదైనా సేవ చేయొచ్చు, కానీ ఎవరు ఏ సేవ చేసినా అందరి యొక్క లక్ష్యం ఒకటే. ఏంటది? కృష్ణుణ్ణి సంతృప్తి పరచటం. కృష్ణుడు ఎప్పుడు సంతృప్తి చెందుతారు? మనము 10 మందికి కృష్ణుడిని ఆయన జీవితంలోకి తీసుకురాగలిగితే కృష్ణుడు సంతోషిస్తారు. మనం 10 మందిని భక్తులుగా మార్చగలిగితే కృష్ణుడు సంతోషిస్తారు. 10 మంది జీవితంలోకి కృష్ణుడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ జన్మాష్టమి. ఓకే, ఈ యొక్క జన్మాష్టమిలో మేము హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో చేయబోతున్నటువంటి ప్రోగ్రాం ఎలా ఉంటుంది అని అంటే, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ మొత్తం ఏరియాలో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్. ఆ కన్వెన్షన్ సెంటర్ చాలా పెద్దది, సెంటర్లో ఉంటుంది. హెచ్ఎస్ఆర్ ఇస్కాన్కి దగ్గరలోనే ఉంటుంది, కానీ సెంటర్లో ఉంటుంది. అలాంటి సెంటర్ ప్రోగ్రామ్ ఎందుకు ఎంచుకున్నాము అని అంటే, అక్కడికి సహజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ జన్మాష్టమి రోజు అంటే అక్కడ ఎలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలైనా సరే అక్కడ జరుగుతాయి. అలాంటి ప్లేస్ అనమాట అది. పైగా అది సిటీ సెంటర్ కాబట్టి అందరూ అక్కడికి వస్తారు. మనం ఇన్వైట్ చేసిన వాళ్ళే కాదు, ఇన్వైట్ చేయని వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రదేశాన్ని మేము ఎంచుకున్నాం. గొప్పగా డెకరేషన్ చేయబోతున్నాం, గొప్పగా భగవంతుడి యొక్క సేవ చేయబోతున్నాం. ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల వరకు కూడా భగవంతుడి యొక్క దర్శనం అందరికీ అందబోతుంది. భగవంతుడికి ప్రసాదం ఆఫర్ చేయబోతున్నాము, భగవంతుడికి అభిషేకం చేయబోతున్నాము, భగవంతుడికి కీర్తన చేయబోతున్నాము, గురు ఆరతి, మంగళ ఆరతి, దర్శన ఆరతి, సాయంత్రం సంధ్యా ఆరతి, రాత్రి మహా ఆరతి ఇవ్వబోతున్నాం. పైగా మధ్యలో అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్, అలానే కీర్తనలు, భజన్ క్లబ్బింగ్ అన్నీ చేయబోతున్నాం. ఓకే, సో ఈ విధంగా ఎంతోమంది యొక్క సేవ అనేటువంటిది ఈ ప్రోగ్రాం నిర్వహించడం కోసం అవసరం. ప్రసాద వితరణ చేయబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఎంతమంది వచ్చినా 24 గంటలు అంటే మార్నింగ్ 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల వరకు ప్రసాద వితరణ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మధ్యలో ప్రసాదం అయిపోయింది అనేది ఉండదు. ప్రసాదం అయిపోయింది అని అనకముందే ఇంకొక గిన్నెలో ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి. 3 సార్లు భోజనం, వేల మందికి, ఇవన్నీ కూడా మేము చేయబోతున్నాం. ఎందుకు ప్రసాదం పంచాలి అని అనుకోవచ్చు. జన్మాష్టమికి ఎవరైనా వచ్చి నాకు ప్రసాదం కావాలి అని అడిగితే మన దగ్గర ప్రసాదం లేదు అని అనకూడదు. ప్రసాదం అనేది కేవలం భోజనం కాదు, ఇది కృష్ణ ప్రసాదం. ఒక వ్యక్తి కృష్ణుడి గురించి వినడానికి సిద్ధంగా లేకపోయినా ఆ వ్యక్తి కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి కీర్తనని వినవచ్చు, అక్కడ భగవంతుని గురించి దర్శనము చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి బుక్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ ఉంటాయి చూసి, అక్కడి నుంచి ఒక బుక్ కూడా తీసుకొని వెళ్ళచ్చు. తర్వాత ఎప్పుడో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ఇప్పుడు వేసినటువంటి విత్తనం మొలకెత్తచ్చు. అంటే మనం ఒక ప్లేట్ ప్రసాదమే కనిపిస్తుంది మనకి, కానీ మనం ఇస్తున్నటువంటి ప్లేట్ ప్రసాదం అనేటువంటిది ఆ వ్యక్తి జీవితంలో మనం వేస్తున్నటువంటి భక్తి బీజం. కృష్ణుడికి ఒక ఆత్మని తన వైపున ఆకర్షించేటువంటి ఒక అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం ప్రసాద వితరణ ద్వారా.
ఇలాంటి ఒక సందర్భంలో మరి మనమందరం ఇందులో భాగం కావాలి. అదే మన జీవిత లక్ష్యం. భగవంతుని సేవించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మా అందరం కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కృష్ణ నువ్వు నాకేమిస్తావు అనేటువంటి భావనలో వెళ్తాం, భౌతికమైనటువంటి వ్యక్తులు. కానీ ఒక భక్తుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, కృష్ణ నేను నీ కోసం ఏం చేయగలను? ఈ జన్మాష్టమికి నేను ఏం చెయ్యాలి నీ కోసం? ఎవరికి వాళ్ళు మనం గనక ఈ ప్రశ్నను గనక మనం వేసుకోగలిగినట్టయితే, ఈ జన్మాష్టమికి నేను కృష్ణుడి కోసం ఏం చెయ్యాలి, ఏం చేయగలను? బహుశా కృష్ణుడు ఈ జన్మాష్టమికి మీ నుంచి శక్తి కోరవచ్చు, యుక్తి కోరవచ్చు, లక్ష్మిని కోరవచ్చు, లేదంటే మీకున్నటువంటి టాలెంట్ని కోరవచ్చు, మీకున్నటువంటి కాంటాక్ట్స్ని కోరవచ్చు. అంటే మీకు నెట్వర్క్ ఉంది, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరినీ అక్కడికి చేర్చగలిగితే అది కూడా మీ నుంచి కృష్ణుడు కోరేటువంటి ఒక సేవే. మీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళడం, 10 మందిని ఆహ్వానించటం, ప్రతి ఒక్కరికి కృష్ణుడు ఒక సేవను సిద్ధంగా ఉంచారు. జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ఒక సేవను సిద్ధంగా ఉంచాడు. ఆ సేవని మనం స్వీకరిస్తామా స్వీకరించమా అనేటువంటిది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక సేవ ఉంది. కొంతమంది నుంచి తన యొక్క టాలెంట్ని వెచ్చించమని అడుగుతున్నారు. కొంతమంది నుంచి వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ని యూజ్ చేసి వాళ్ళు మన జన్మాష్టమి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడవాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళ శక్తిని ఉపయోగించవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ని ఉపయోగించవచ్చు. ఇది మనకి కృష్ణుడు ఇచ్చినటువంటి సమయం, భగవంతుడికి మనం సేవ చేసుకోవడం కోసం. మరి అలాంటి కృష్ణుడు వస్తున్నారు, మరి ఎలాంటి స్వాగతం పలకాలి మనం? ఘనంగా పలకాలి ప్రభు, ఘనమైన స్వాగతం ఘనమైనటువంటి పలకాలి. మేము ఏ విధంగా ఉపయోగపడగలం ప్రభు? సో మీ అందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే, మీ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సేవలో పాలు పంచుకోవాలి అని మేము చేస్తున్నాం. ఇది ఇది ఒకళ్ళతోటి చేయగలిగేటువంటి కార్యక్రమం కాదు. ఒక్కళ్ళు చేస్తే జరిగేది కాదు. ఓకే, అది ఏదైనా సరే, అది శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యం, ఏది ఎంతమందిగా ఏదైనా ఒకళ్ళు చెయ్యాలి అనుకుంటే చేయగలిగేది కాదు. మనందరి సహకారంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరికీ కూడా భగవంతుడు ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందేటువంటి ఒక అవకాశం ఇది. మనం మామూలుగా ఏం చేస్తాము, ఎంత ఎక్కువగా వితరణ చేస్తే అంత తగ్గిపోతుంది మన యొక్క భౌతికమైనటువంటి ఐశ్వర్యం కదా. మన భౌతికమైనటువంటి ఐశ్వర్యం మనం ఎంత ఎక్కువగా పంచి పెడితే అంత తగ్గిపోతుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఎంత పంచితే అంత పెరుగుతుంది కదా. మనం అందరం భవిష్యత్తులో బాగుండాలి అని చెప్పేసి మనం అందరం కూడా ఎంతో కొంత సేవింగ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా దాచిపెడతాం, ఆస్తులని, ఐశ్వర్యాలని కూడగడుతూ ఉంటాం. కానీ ఆ భవిష్యత్తు మనం కేవలం ఒక 100 సంవత్సరాలు, లేదంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వయసు 50-60 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మనకి ఎంత ఉంది ఇంకా భవిష్యత్తు? ఇంకా 30 ఏళ్ళు, మహా అయితే ఇంకో 40 ఏళ్ళు. 40 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇప్పుడు దాచుకున్నది మీకు ఉపయోగపడుతుందా? అంటే మీరు దాచుకోవాలి. ఎలా దాచుకోవాలి? భవిష్యత్తులో మీరు 40 ఏళ్ల తర్వాత కూడా ఒకవేళ ఈ శరీరంలో లేకపోయినా కానీ మీకు ఉపయోగపడే విధంగా దాచుకోవాలి. అది భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటే. భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటే కేవలం ఈ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే నేను సుఖంగా ఎలా ఉండాలి అని ఆలోచించడం కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించడము అని అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకున్న తర్వాత కూడా నాకు ఐశ్వర్యం కంటిన్యూ అవ్వాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఎక్కడ దాచిపెడితే మీకు ఆ డబ్బు మళ్ళీ తిరిగి మీకు వచ్చే జన్మలో వస్తుంది? కృష్ణ సేవలో పెడితే మనకి కృష్ణ సేవలో పెడితే అది గ్లోబల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ లాగా అనమాట. గ్లోబల్ బ్యాంక్ మీకు వచ్చే జన్మలో కూడా తీసుకోగలిగేటువంటి బ్యాంక్ అది. ఓకే, కృష్ణ సేవ కోసం మీరు ఎంత పెడితే అంతకి ఎన్నో రెట్లు మీకు తిరిగి
మరుసటి జన్మలో మీకు కృష్ణుడు మళ్ళీ ఇచ్చేస్తాడు ప్రభు. మళ్ళీ అంతకన్నా అన్ని రెట్లు ఎక్కువ అన్ని ఇస్తాడు రెట్లు నాకు ఇస్తాడు. కృష్ణ భగవానుడు. సో మనం ఏం చేయాలి అప్పుడు? మనకు మనం ఉన్నది సాయం ఇవ్వాలి చేయాలండి. ప్రభు. మన జేబులో 100 ఉంటే 10 పైసలు తీసేస్తాం మనం. ఉన్న వాళ్ళకి ఇస్తాడు ప్రభుజీ, లేని వాళ్ళకి అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేయాలి ప్రభు. మనకు లేని మన వాళ్ళకి శక్తి అరేంజ్ అనుసారం చేస్తాడు. ఇవ్వాలి ప్రభు. మన శక్తి అనుసారం వేయాలి. కాబట్టి భగవంతుడు మనకి శక్తి ఇచ్చాడు, మనకి సామర్థ్యం ఇచ్చాడు, మనకి ఐశ్వర్యం ఇచ్చాడు, మనకి యుక్తి ఇచ్చాడు, మనకు ఉన్నటువంటి జ్ఞానం ఇచ్చాడు, మనస్సు, అన్నిటినీ ఉపయోగించి మనం ఎంత ఘనంగా కృష్ణుడికి సేవ చేయగలము అని మనం ఆలోచించాలి. మనం ఎంత ఎక్కువగా కృష్ణుడికి సేవ చేస్తే అంత ఎక్కువగా మనకి ఆధ్యాత్మికమైనటువంటి సంపద పెరుగుతుంది. ఈ జీవితం తరువాత కూడా మనం అనుభవించడానికి అవసరమైనటువంటి సంపద అది. మనం పిహెచ్డీలు చదివినా, డాక్టరేట్లు పొందినా, మరణించి తిరిగి జన్మ తీసుకుంటే తిరిగి మళ్ళీ ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేస్తాం. నేను పోయిన జన్మలో పిహెచ్డీ చేశానండి, నాకు ఇప్పుడు పిహెచ్డీ డిగ్రీ ఇవ్వండి, నన్ను డాక్టర్ అనండి అనంటే ఏమంటారు? పిచ్చోడు అంటారు. మళ్ళీ చదువుకుంటాం. పిచ్చోడు అంటారు. నువ్వు మళ్ళీ చదువు అంటారు. ఎల్కేజీ నుంచి చదువు అంటారు. కానీ ఆధ్యాత్మికమైన సంపద అలా కాదు. ఆధ్యాత్మికమైనటువంటి ఖాతాలో మనం ఇక్కడ ఇప్పుడు వేసుకుంటే అది మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ జన్మాష్టమి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరగడానికి మీ వంతు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎవరో ఒక మెంబర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళల్లో